హాయ్ అండి. వెల్కమ్ టు వడ్డీ వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా టాపిక్‌లోకొస్తే ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న ఫ్యామిలీ పార్టీ చేసుకున్నాము. సో, కొద్ది మందిని ఇన్వైట్ చేశాము. మా మమ్మీ వాళ్ళు అక్కడ కనిపించేది మా మమ్మీ. సో, మా మమ్మీ వాళ్ళు, మా అక్క వాళ్ళని ఇన్వైట్ చేశాము. మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు కొద్ది మందిని ఇన్వైట్ చేశాము. అత్తమ్మ ఏంటి ఓడిబియ్యం వండుకోక చాలా రోజులవుతుంది. ఎప్పుడు వస్తారు అనేసి ఇంకా ఓడిబియ్యం వండుదాం అనేసి చిన్న ఫ్యామిలీ పార్టీ చేసుకున్నాము. నేను వచ్చేలోపు మా అత్తమ్మ ఆల్రెడీ వంటలు చేసేసింది. అక్కడ లాస్ట్‌లో ఒక మటన్ కర్రీ చాలా టైం పడతది కదా! అది ఉడుకుతుంది. చాలా గుమగుమలాడుతున్నాయి కదా! చూడండి చికెన్ ఎంత బావుంది. మీకు కూడా నోరూరుతుందనుకుంటా నాకు తెలిసి. పక్కన చూడు మటన్ కర్రీ కూడా ఉంది. అదేంటో అవన్నీ వంటలు అయిపోయాక మొత్తం ఒక టేబుల్ పైన సర్దేశాము. ఇప్పుడు చూద్దాం రండి. ఇది మటన్ కర్రీ, చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై ఇక్కడ. వావ్! సూపర్‌గా ఉంది కదా! టేస్ట్ చూస్తూనే అసలు ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది. బూందీ, పప్పు, టమాటా చారు అన్నీ ఇంకా టేబుల్ పైన పెట్టేసి ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు ఉన్నారు అనేసి వెయిట్ చేస్తున్నాము. సో, వాళ్ళు వచ్చాక తినేద్దాము అనేసి భోజనం స్టార్ట్ చేద్దాం అనేసి ఈలోపు కోసేపు అందరు కూర్చుంటే ఏమో ఏదో ఒకటి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటున్నారు. ఇంకా భోజనానికి ముందు వండిన అన్నం కర్రీస్ అన్నీ కూడా పెద్దలకు పెట్టాలనేసి ఒక ప్లేట్లో పెట్టేసి వండినవి అన్నీ కూడా అక్కడ పెట్టేసి పూజ చేస్తున్నారు. ఇది ఎవరికంటే అది మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న అండ్ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి పెట్టాకనే తినాలి అనేసి ఆచారం ఉందంట. నా పాప పక్కన ఆడుకుంటుంది హాయిగా. ఇంకా పెద్ద బౌల్ తీసుకెళ్ళాం కదా! సో, ఒక బేసన్‌లో అన్నం తీసుకెళ్ళి ఇంకా కింద కూర్చొని తినేద్దాము అనేసి చాలా రోజులు అవుతుంది కింద కూర్చొని తినక అనేసి అందరూ ఓకే కూర్చోగలుగుతాం అన్నారు అనేసి కింద కూర్చొని ఎక్కువ మంది ఏం కాదు అందరం కలిసి ఒక 10 మెంబర్స్‌మే అవుతాము. సో, హాయిగా కిందనే పెట్టి భోజనాలు వడ్డిస్తున్నాము. మా అత్తమ్మకి వెంగన కష్టమవుతుందని అందరు ప్లేట్లు వాళ్ళే ప్లేట్స్ పైకి పెట్టి కర్రీస్ వేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు చూడండి. జస్ట్ నేను కొంచెం ఒక 2 మినిట్స్ హెల్ప్ చేసేసి నెక్స్ట్ నేను కూడా కూర్చున్నాను. ఇంకా మిగిలినవి అందరూ అన్నీ పెట్టేసేసుకొని మేమే పెట్టుకొని తినొచ్చు కదా అనేసి కూర్చున్నాము. ఇంకా మేమందరం అలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ తింటున్నాము. సో, భోజనాలు అయిపోయాక మా అత్తమ్మ కార్డ్స్ ఆడుకోవాలనేసి ముందే ప్రీ ప్లాన్డ్ ఉంది. అందుకనేసి కార్డ్స్ కోసం కూడా మోహన్ని పంపించింది తీసుకురమ్మనేసి. ఇంకా మా భోజనాలు అయిపోయాక ఆమె కూడా టీవీ చూసుకుంటూ తొందరగా తినేసింది. కాసేపు మేము పడుకున్న వాళ్ళని మరి లేపి స్టార్ట్ చేసింది గేమ్. వద్దు అన్నా కూడా చూడండి. ఇంకా మొత్తానికి అందరు భోజనాలు చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా మా అత్తమ్మ కార్డ్స్ ఆడాలని గట్టిగా సంకల్పంతో ఉంది. ఆమె కోసం మాకు అందరికి నిద్రలు వచ్చినా మేము ఇక్కడ కూర్చొని ఇప్పుడు నిద్ర వస్తుంటే కూడా ఆపుకొని మరీ ఆడాల్సి వస్తుంది. మొత్తానికి మా అత్తయ్య కాదు మా అత్త పట్టుదలకు హ్యాడ్స్ అప్. ఎందుకంటే పట్టుదల మీకు అసలు అందరితో కలిసి అట్లా కొంచెం ఆడితే అది ఎప్పటికీ మెమరీగా ఉంటుంది. మంచిగా గుర్తుంచుకోవచ్చు. అదొక సరదా. అందరు ఉన్నప్పుడు ఆడితే కొంచెం మంచిగా వ్యసనం ఎందుకైతే తాగడం అయితే వ్యసనం అవుతుంది. వ్యసనం ఏం కాదు, మొత్తానికి సరదాగా ఆడుకోవడం అంతే. ఓకే
మా అత్తయ్య ద్వారా తెలిసింది ఏంటంటే పేకాట అన్నది వ్యసనం కాదు, ఇది ఓన్లీ సరదా అన్నట్టే. సో మీరందరూ కూడా ఇంట్లో కూర్చోండి ఇలాగే పేకాట. అందరూ మీరు కూడా జాబులు మానేసేయండి, ఇంట్లో కూర్చొని పేకాట ఆడండి. జాబులు మానేసిన అవసరం లేదు, ఖాళీ టైంలో ఒక గంట సేపు పొరపాటున వాళ్ళకి ఆల్రెడీ జాబులు రిజైన్ పెట్టుంటే సారీ. నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు సరదాగా కూర్చొని ఆడుకుంటే ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది మనకు. మా అత్తయ్య ద్వారా మా అత్తయ్య ఏం చెప్తుంది, ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు? అందరు పేకాట ఆడాలి అందరంటే అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే ఆడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మా అత్తనే స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు, మా అత్త మాకు ఇంట్రెస్ట్ తెప్పించి ఆడిపిస్తుంది. అత్తయ్య కోసం ఆడుతున్నాం, అత్తయ్య కోసం ఆడాలి కదా. నువ్వేం చేస్తావు? నువ్వు ఆడతావా? ఏం చేస్తావు చెప్పు. మొత్తం నా చూసి గెలువ పెట్టు. నేనెందుకే ఇప్పుడు ఏ గెలుస్తా? ఇప్పుడు ఫస్ట్ జోకర్లు వచ్చినాయి నాకు. జోకర్లు వచ్చినా అక్కడనే కేవలం వేటలో వేస్ట్ అది. మంచిదే మోహన్, నాకైతే మంచిదా? మంచి అంటే చెప్పి ఏం కాదు, పదే ఇస్తా ఇక చెప్పా. తీసుకో, మంచిది విషయం. మా ఆయన ఒకటి మంచిది. మధ్యలో ఒక చిన్న టీ బ్రేక్ మాత్రం ఇచ్చిండ్రు మా అత్తయ్య. 2 గంటలు అవుతుందండి. మా అత్తయ్య గెలవట్లేదు అని మమ్మల్ని ఎవరిని కంచి కలవనివ్వట్లేదు. ఇక్కడ కూర్చొని మాకు కష్టమైన కూడా మాతో ఆటలు ఆడిస్తుంది. ఇక్కడ ఆమె గెలిచే వరకు ఈ రోజు ఆట ముగింపు లేదు. ఆట ఆపేసేస్తుంది. గెలవాలి అందరూ కోరుకోండి. శ్రవంతి ఫాలోస్ అందరూ ట్రై చేయండి. ఆట అయిపోయి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా అనుకుంటే మా అత్త గెలవట్లేదు అని మా అందరిని ఇక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు ఆడిస్తుంది. ఇప్పుడు గేమ్ ఆమె గెలిచే వరకు కూడా మా ఎవరిని కదలి అనేసి ఇక్కడ కూర్చుంది. ఇంకా అందరూ బాత్రూమ్ లో కూడా పోకుండా ఇక్కడే కూర్చున్నారు. అమ్మాయి క్లాస్ తొందరగా మా అత్త గెలవాలని అందరూ ప్రార్థించండి. చూసి మరి ఏం కార్డ్స్ ఏమున్నాయి వేయాలి ఆట ఆపాలంటే. ఇప్పుడు ఇది కూడా గెలవకపోతే మా పరిస్థితి ఏంటో ఏమో భయం వేస్తుంది. ఇప్పుడు గెలవకపోతే ఎట్లా ఇక ఈ ఆట గెలవకపోతే ఇప్పుడు నా ప్రయత్నం చేసిన తర్వాత దేవుడు క్రికెట్ మొత్తానికి గేమ్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు వెళ్దాం అనేసి రెడీ అయిపోయారు. మళ్ళీ లీరని తీసుకొని వెళ్తారంట వీళ్ళు. సో లీరకు కావాల్సిన బ్యాగ్, దీని బ్యాగ్ అంకుర అప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు ఇచ్చారు. సో దీని లగేజ్ అంతా సర్దేసిన వాళ్ళు పడుకొని వెళ్దాం అనేసి. సో వాళ్ళ తాతయ్య దగ్గర చూపిద్దాం అనేసి మోహన్ తీసుకెళ్ళాడు. ఒకసారి చూసేసి వచ్చినాక తీసుకెళ్దాము అనేసి. ఆటో బుక్ చేశారు. ఇంక కిందికి ఆటో వచ్చేసింది. అందుకనేసి ఇంకా అందరూ కిందికి వెళ్దాం అనేసి వెళ్తున్నారు. పాప ఇంక కిందనే ఉంది. మోహన్ తీసుకొస్తాడు కింద ఆటో దగ్గరికి. ఇంకా అది మమ్మల్ని పట్టించుకోదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేసి వాళ్ళతో పాటు వెళ్ళాల్సిందే. అమ్మకి పంపించేటప్పుడు చాలా బాధ అనిపించింది. అది మధ్యలో కొంచెం 2 years దాటినప్పటి నుంచి ఎక్కువ ఆటలు ఆడేసరికి ఎక్కువ దాంతో అటాచ్మెంట్ పెరిగిపోయింది మాకు. అసలు కనీసం వెనక తిరిగి కూడా చూడట్లేదు. మొత్తానికి ఇదండి ఈ వీకెండ్ వ్లాగ్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.